Hello everyone, welcome to reasoning classes. In this video, we are going to do series completion. In the series completion, we are doing number series. In previous video, we did some problems. So in this video, we are going to do some more problems. Let us see. సో వెర్బల్ రీజనింగ్లోనే మనం సిరీస్ కంప్లీషన్లో నెంబర్ సిరీస్ కంప్లీషన్ చేస్తున్నాము. సో దాంట్లో ఇంతకుముందు వీడియోలో కొన్ని చేసాము, ఇప్పుడు ఇంకొన్ని చేస్తున్నాము, చూద్దాం. సో ఈ వీడియోలో ఫస్ట్ వన్ 2, 3, 5, 7, 11 క్వశ్చన్ మార్క్ అండ్ 17. సో వాట్ ఆర్ గివెన్ 2, 3, 5, 7, 11 క్వశ్చన్ మార్క్ 17. See the difference. +1, 3 + 2 5, 5 + 2 7, 7 + 4 11, plus something and 17. So here +1, here +2 +2. We have 2 times +2. Then +4, it should be 4 because 2 times 2, 2 times 4. 11 + 4, 15. So D is the answer. So 11 + 4 is 15. Next, second one is, so 125, 80, 45, 20 question mark. So 125, so it is 5Q form, but it is not in Q form. It is not in Q form. So these are not in Q form. See the difference. Mostly the difference is in some uniform or in a formula form. సో ఆ డిఫరెన్సే మనకి దాదాపుగా ఏదో ఫార్ములా లాగా ఉన్నట్టుగా తెలుస్తుంది. ఆ సిరీస్లో నెంబర్స్ మధ్యలో డిఫరెన్స్ తోటే దాదాపు మనం ప్రాబ్లమ్స్ అన్నీ ఎక్కువ అవే చేస్తాము. ఒకసారి అది చూద్దాం మనం. 125 - 45 is 80. 80 minus 35 is 45. And 45 minus 25 is 20. So here it is -45 and it is -35 and it is -25. So it should be -15 because the difference is 10 and here difference is 10. So it should be 10. -45 + 10 -35, -35 + 10 -25, -25 + 10 -15. So 20 - 15 is, సో దీంట్లోకి వెళ్ళి ఇది సబ్ట్రాక్షన్ చేస్తే ఇది వచ్చింది, దీంట్లోకి వెళ్ళి ఇది సబ్ట్రాక్షన్ చేస్తే ఇది, దీంట్లో నుంచి ఇది సబ్ట్రాక్షన్ చేస్తే ఇది, దీంట్లో నుంచి ఇది సబ్ట్రాక్షన్ చేస్తే 20 - 15 is 5. సో 5 ఈజ్ ద ఆన్సర్. ఇంకో రకంగా కూడా ఆలోచించవచ్చు. ఇవన్నీ చూస్తే మనకి 5 మల్టిపుల్స్ లాగా ఉన్నాయి. ఒక్కసారి 5 మల్టిపుల్స్ లాగా రాసి చూద్దాం. ఇంకో మెథడ్ అంటే ఇలా వచ్చేసింది ఓకే, బట్ ఇంకో సిరీస్లో కూడా ఉండే అవకాశాలు ఉంటాయి. చాలా రకాలుగా ఆలోచించవచ్చు మనం. ఇది 125 ఎలా ఉందంటే 5 × 25 లాగా ఉంది. ఇది 5 × 16 లాగా ఉంది. ఇది 5 × 9 లాగా ఉంది. ఇది 5 × 4 లాగా ఉంది. 25, సో ఇట్ ఈస్ 5 square, it is 4 square, it is 3 square, it is 2 square, and it should be 5 × 1 square. 5 square, 4 square, 3 square, 9 is 3 square, 4 is 2 square, so it should be 1 square. 5, 4, 3, 2, 1. 1 square is 1. 1 × 5, 5. అట్లా చూసినా కానీ మనకి 5 వస్తుంది. అంటే ఒక సిరీస్ ఇట్లా సో డిఫరెంట్ వేస్లలో మనం థింక్ చేయొచ్చు. ఓకే, సో నెక్స్ట్ థర్డ్ వన్ ఈజ్, సో వాట్ ఆర్ గివెన్ 1, 4, 10, 22, 46 క్వశ్చన్ మార్క్. సీ ద డిఫరెన్స్. వీలైనంతవరకు మనము ఫస్ట్ చూడాల్సింది డిఫరెన్సే. సో స్కేర్ లాగా అలా ఏం లేవు. సో కాబట్టి ఇది +3, ఇది +6, 10 + 12 22, 22 plus how much 24,
22 plus 24, 46. See this second series. So ఈ series 1, 4, 10లో second series 3, 6, 12, 24. Here this is 3 1s are 3 and 3 2s are 6, 3 4s are 12, 3 8s are 24, 3 8s are. So these are multiples of 3. 3 1s are, 3 2s are, 3 4s are, 3 8s are. And it is 1, 2, 4, 8. 1 into 1, 1. 1 into 2, 2. 2 2s are 4. 4 into 2 into 4, 8. 2 into 8, 16. So it is 3 into 16. So it is 16 3s are 48. Observe this. It is 1, it's double 2, 2 double 4, 4 double 8, 8 double 16. So 16 3s are 48. So 46 plus 48, that equal to 94. So 94. Next to fourth one. 240 question mark 120 40 10 and 2. ఓకే, సో లీవ్ దిస్, అబ్జర్వ్ ఫ్రమ్ హియర్. సో ఇక్కడ మనకి ఏ సిరీస్లో ఇది ఏ ప్యాటర్న్లో ఉన్నదనేది మనకి చూడగానే మనం చెప్పలేము. సో నెక్స్ట్ సిరీస్ను మనం అబ్జర్వ్ చేద్దాం. సో ఏదో ఫార్ములాను మనం ఇది ఫాలో అవుతుంది, ఇక్కడ ఏ ఫార్ములా ఫాలో అవుతుందో నెక్స్ట్ సెకండ్ది క్వశ్చన్ మార్క్ ఉంది కాబట్టి మనం ఐడెంటిఫై చేయలేము. ఇక్కడ నుంచి అబ్జర్వ్ చేద్దాం. సో 120 40 10 2. ఇక్కడ ఇదైతే డిఫరెన్స్ కంటే డివిజన్ చేస్తే బెటర్ ఏమో అనిపిస్తుంది నాకు, ఎందుకంటే డిఫరెన్స్ అనేది చాలా ఎక్కువ ఉన్నది. సో డిఫరెన్స్ కూడా డిఫరెంట్గా ఉన్నది. ఎందుకంటే సపోజ్ ఇది చూస్తే మనకు 80, ఇక్కడికి వచ్చే వరకు ఎంత అవుతుంది 30 అవుతుంది, ఇక్కడికి వచ్చే వరకు 8 అవుతుంది. అది ఈ సెకండ్ సిరీస్ మనకి ఏ ఫామ్లో కనిపించట్లేదు. సో కాబట్టి డివిజన్ చేస్తే వస్తుందేమో అనిపిస్తుంది. ఒక్కసారి అబ్జర్వ్ చేద్దాం. ఆ డిఫరెన్స్ చేసినప్పుడు వచ్చిన సెకండ్ సిరీస్ అనేది మనకి ఒక ఫార్ములా ఉన్నట్టు అనిపించట్లేదు, అదొక సిరీస్ ఫామ్లో ఉన్నట్టుగా అనిపించట్లేదు. సో కాబట్టి డివిజన్ చేద్దాం. 120ని 3తో డివిజన్ చేస్తే 40 వస్తుంది, 40ని 4తో డివిజన్ చేస్తే 10 వస్తుంది, 10ని 5తో డివిజన్ చేస్తే 2 వస్తుంది, 3 4 5 రివర్స్లో వస్తే 5 4 3. నెక్స్ట్ ఏం కావాలి, ఇది ఇట్ షుడ్ బి 2. ఇదేం కావాలి 1 1 2 3 4 5. సో 240/1, 240/1 is 240. సో ఆన్సర్ ఈస్ 240. ఓకే, సో వీలైనంత వరకు డిఫరెన్సెస్ తోటే వస్తుంది. అది ప్రతిసారి కాకపోవచ్చు, మనకు చూడగానే తెలుస్తుంది, అక్కడ కొద్దిగా ఒక అవగాహన వస్తుంది డిఫరెన్స్ తోటి వస్తుందా రావట్లేదా అని. రాకపోతే ఇంకేదైనా ట్రై చేయాలి. ఓకే, నెక్స్ట్. ఓకే, ఫిఫ్త్ వన్ ఈస్ సీ ద సిరీస్ 1 1 4 8 9 27 and 16. By observing this series, it is here 4 1 1 4 8 9 27 16. So difference is not in uniform. Suppose it is +0 +3 +4 and +1 +27. 9 plus 18 is 27. So here and it is minus, so -11. So not in uniform, so it is not in this pattern. So therefore, సో ఆ ప్యాటర్న్లో అంటే డిఫరెన్సెస్తో చేస్తే వచ్చేట లేదు, ఆ సిరీస్ అంటే ఆ ఫార్ములాను మనం ఇది ఫాలో అవ్వట్లేదు. కాబట్టి ఇంకేదన్నా ఉందో చూద్దాం. చూస్తే ఇక్కడ ఈ రెండు 1లో ఓకే పక్కన పెట్టేస్తే 4 8 9 27 16. సో కొన్నేమో అబ్జర్వ్ చేస్తే ఇది హోల్ స్క్వేర్ ఫామ్లో ఉన్నాయి అండ్ ఇవి హోల్ క్యూబ్ ఫామ్లో ఉన్నాయి. అంటే ఇది 2 స్క్వేర్,
ఇది 3 స్క్వేర్, ఇది 4 స్క్వేర్. ఇక్కడికి వస్తే ఇది 2 క్యూబ్ 8, 3 క్యూబ్ 27. ఓకే, సో ఇక్కడ కూడా మనం చూస్తే 1 1, ఈ ఫస్ట్ వన్ని 1 స్క్వేర్ రాస్తే సెకండ్ వన్ 1 క్యూబ్ అవుతుంది. ఓకే, సో ఇక్కడ అబ్జర్వ్ చేస్తే 1 స్క్వేర్ లివింగ్ 1, థర్డ్ వన్ 2 స్క్వేర్ లివింగ్ 1, 3 స్క్వేర్ 4 స్క్వేర్, అండ్ ఇట్ ఈస్ 1 క్యూబ్ 2 క్యూబ్ 3 క్యూబ్. Then next one is, so 1 by 1, so 1 cube 2 cube 3 cube, next 4 cube it is. Okay, so it is 4 cube. This question mark is 4 cube. What is the 4 cube? 4 into 4 into 4, 4 4s are 16, 16 4s are 64. So 64 is the answer. Sixth one is 10, 100, 200, 310. So what are those? 10, 100, 200, 310. Question mark. Okay, see the difference. These are not in square form, only except this. So not in cube form. So come to the difference. Okay, plus 90 and it is plus 100, it is plus 110. So see the difference. 90 plus 10 100, 100 plus 10 110, 100 plus 10 120. So it should be plus 120. That means 310 plus 120. How much it is? 430. 430. D is the answer. So seventh one is, what is the series? 6, 17, 39, 72, question mark. So here also first see the difference. Plus 11 it is, and it is plus 22, and it is plus 33, plus, see this second series, 11, 22, 33, it should be 44. 11 1s are 11, 11 2s are 22, 11 3s are 33, 11 4s are 44. So here 72 plus 44. How much? 116. So C is the answer. Next, eighth one. 1, 9, 25, 49, 81. 1 square, 3 square, 5 square, 7 square, 9 square. తెలిసిపోయింది ఆల్రెడీ మీకు. 1, 3, 5, 7, 9. So it should be 11. 1 plus 2 3, 3 plus 2 5, 5 plus 2 7, 7 plus 2 9, 9 plus 2 11. So it should be 11 square. So this question mark is 121. 11 square is 121. So C is the answer. Okay, next. Ninth one is, what is the series? 5 7 6 0 960, question mark 48 16 8. Observe the series. So the difference is very large. So but here the difference is very small. Difference చాలా ఉన్నప్పటికీ కూడా ఒకసారి డిఫరెన్స్ అయితే చూద్దాము. లేదు అంటే జనరల్గా డివిజన్ కానీ స్క్వేర్లలో ఉన్నాయో చూద్దాం. స్క్వేర్లలో అయితే లేవు, క్యూబ్స్లలో కూడా అన్నీ లేవు. సో ఒకసారి అయితే డిఫరెన్స్ అయితే చూద్దాము. సో హియర్ ఇట్ ఈస్ 48 4800. So next one is 48 minus 16. 48 minus 16 is 32, and 16 minus 8 is minus 8.
పెద్దగా డిఫరెన్స్ ఏమనిపించట్లేదు. సో ఇది పక్కన పెట్టేద్దాం. ఇది ఫామ్లో అనిపించట్లేదు నాకు. సో ఒకసారి డివిజనే చూద్దాము. దీనికంటే ముందు ఇది చేద్దాం ఒకసారి. 16 divided by 2 is 8. 48 divided by 3 is 16. ఓకే, కొంచెం ఏదో అనిపిస్తుంది. సో 2, 3, మేబీ ఇట్ ఈస్ 4, మేబీ ఇట్ ఈస్ 5, మేబీ ఇట్ ఈస్ 6 అవుతుందా లేదా ఒకసారి చూద్దాం. సో 5760 by 6. 6 1s are 6 9s are 54. 3 remainder. 6 6s are 36 0. Yes, we got it. So it is by 6. By 6 is 960. It should be divided by 5. It is divided by 4. So 960 divided by 5. 960 divided by 5. 5 1s are 5. 5 1s are 5. 4 remainder. 5 9s are 45. 5 2s are 10. 192. సో వీ హ్యావ్ 192. మరి దీన్ని 4 డివైడ్ చేస్తే ఇది వస్తుందా లేదా చూద్దాం. 192 డివైడెడ్ బై 4 ఆర్ ఇంటూ 4. 4 4s are 16. 3 రిమైండర్. 4 8s are 32. ఎస్, అంటే ఇదే ప్యాటర్న్లో ఉన్నాయి. సో ఇట్ షుడ్ బి 192. 192. నెక్స్ట్ వన్. ఓకే, 10th one is 28, 33, 31, 36, question mark 39. See the difference. సో కొద్దిగా డిఫరెంట్గా ఉంది. అయినా చూద్దాం ఒకసారి. ఇది +5. ఇక్కడికి వచ్చేవరకు తగ్గింది. ఎంత తగ్గింది? 2 తగ్గింది. -2 అండ్ అగైన్ +5. సో వాట్ ఆర్ దీస్? ఒక్కసారి చూద్దాం. సో ఇది +5, ఇది -2 అయింది. నెక్స్ట్ ఏమైంది? మళ్ళీ +5 అయింది. అయితే ఇది ఏం కావాలి? ఒకసారి చూడండి. +5 -2, +5 -2, +5 ఈ విధంగానే ఉండాలి. ఎందుకంటే ఇక్కడ +5 తర్వాత ఒకటి వదిలేసి మళ్ళీ +5 వచ్చింది. అంటే ఖచ్చితంగా మళ్ళీ ఒకటి వదిలేసి +5 రావాలి. ఇక్కడ -2 ఒకటి వదిలేస్తే నెక్స్ట్ మళ్ళీ -2నే. ఓకే, ఈ విధంగా వచ్చే అవకాశం ఉంటుంది. సో ఒకసారి ఇది సాటిస్ఫై అవుతుందో ఒకసారి చూద్దాం. 31 + 5 36. 36 - 2 34 అవుతుంది. 36 - 2 34 అవుతుంది. 34కు +5 యాడ్ చేస్తే ఎస్ 39 వస్తుంది. సో ఇదే ప్యాటర్న్, ఇదే ఫార్ములా ఫాలో అవుతుంది. సో ఇట్ షుడ్ బి 34. బి ఆన్సర్ అవుతుంది. ఓకే, సో ఈ విధంగా మీరు ఇంకా చాలా వేసుకొని బాగా ప్రాక్టీస్ చేయండి. ఎప్పుడూ ప్రాక్టీస్ చేస్తే ఈజీగా మనం ఐడెంటిఫై చేయొచ్చు అది ఏ ఫార్ములాను ఫాలో అవుతూ సిరీస్ ఉన్నదనేది. సో కొత్తగా వీడియో చూస్తున్నట్లయితే తర్వాత వీడియోలు మీకు నోటిఫికేషన్లో రావాలనుకుంటే మీరు సబ్స్క్రైబ్ చేయండి. ఇది పూర్తిగా ఉచితం. అండ్ మీ ఫ్రెండ్స్కు షేర్ చేయండి. థ్యాంక్ యూ వరదాలు.